అక్క తెలంగాణ తల్లిని రూపాన్ని మార్చేసి ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎలా అనిపిస్తుంది? అంతకుముందు బెటర్ ఉందా? ఇప్పుడు బెటర్ ఉందా? అంతకుముందు అమ్మవారు లాక్కుండే కిరీటము ఇంకేంటిదంటే నాగలు హారాలు నడుముకు వడ్డేలు అమ్మతలు అమ్మవారి లాగా ఉండేది. ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం పచ్చమైన తెలంగాణ తల్లి పల్లెటూరులో వ్యవసాయం ఎట్లా చేస్తారో ఆ విధంగా ఉంది. అది బాగుందా? ఇది బాగుందా? మన తెలుగు సంప్రదాయం అంటే ఇదే బాగుంది. ఫస్ట్ ప్రతి ఒక్క దేవుడు మన మానవులాగానే సృష్టిస్తారు, తర్వాత దేవుళ్ళు అవుతారు వాళ్ళు. ఆ అమ్మవారు ఈ విగ్రహం కూడా ఫస్ట్ అమ్మవార్లకు పెట్టేది. ఫస్ట్ తెలుగు తల్లి ఇప్పుడు సేమ్ మన పల్లెటూరు అమ్మాయి ఇప్పుడు కూలి పనులు వ్యవసాయం ఎలా చేస్తారు రైతు, ఆ విధంగా ఉంది. ఇప్పుడే బాగుంది. అంటే ఎడ్యుకేషన్ వాళ్ళెవరు లేరంటారా? ఓన్లీ పల్లెటూరుకి సంబంధించిన అమ్మవార్ల రూపాన్ని ఎందుకు పెట్టారు? ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చింది తెలుగు వాళ్ళ పల్లెటూరు. ఇప్పుడు సిటీ ఫస్ట్ ఉండేనా లేకుండే, మనం పుట్టక ముందుకు సిటీ ఉండేనా లేకుండే, మనం పుట్టినాక సిటీ అయింది. అందరు జనాలు ఒక్క దగ్గర ఎంటర్ కాబట్టి సిటీ అయింది. కాబట్టి పల్లెటూరు సంప్రదాయమే మంచిది. అంటే దేవతలందరికీ ఆభరణాలు ఉండడము, చక్కగా మనం కొలుచుకునేలా ఉండాలి అని కూడా అనుకుంటాం కదా, మళ్ళీ ఇంత సింపుల్ గా ఉంది కదా, ఏమంటారు? దేవుళ్ళని మనం చూస్తామా? చూడం. కాబట్టి అది కూడా మనం సృష్టించిందే. మనం సృష్టించింది దేవునికి నగలు పెట్టింది మనమే, బొట్లు పెట్టింది మనమే. దేవుని ఎట్టుంది మరెవరికి ఎవరికి తెలుసు? మనకి తెలియదు. కాబట్టి అదంతా సృష్టించింది మనమే. ఒకరు ఒక అందంగా తయారు చేస్తారు, ఇంకో దేవుడు ఇంకో విధంగా తయారు చేస్తారు. ఒక దేవుడు ఒక రకంగా ఉన్నాడా? లేడు. అది మనం సృష్టించింది. కానీ దేవుడు ఎప్పుడు ఎట్లా ఉంటాడో ఇట్లనే ఉంటాడు. ఫస్ట్ దేవుడు పుట్టింది కూడా మానవుల్లాకనే. మన దేవుళ్ళు ప్రత్యేకంగా వేరే వేరే పుట్టుకుంటుంది. మానవులు పుట్టే వాళ్ళు అట్లా అవతారాలు ఎత్తుతారు. తెలంగాణ తల్లిది విగ్రహం మార్చారు కదా, అంతకు ముందుది ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటిది బాగుంది కానీ ఇప్పుడుదేమో కొంచెం వేరే డిజైన్ చేసిండు, కానీ అప్పటిది బాగుంది. బతుకమ్మని తీసేశారు, ఇప్పుడు నార్మల్ గా ప్రింట్ అయ్యి అమ్మవారి విగ్రహం పెట్టారు. ఎలా అనిపిస్తుంది? హాయ్ అనిపించలేదు, మంచిగా అనిపించలేదు, సరిగా లేదా? సరిగ్గా లేదు. ఫస్టే మంచిగా ఉండేది. భారత మాత అంటే తెలంగాణ తల్లి అంటే ఒక మాతలాగా మాకు మంచిగా ఉండే. ఇప్పుడు మామూలుగా స్త్రీలాగా ఉంది. అదే ఆభరణాలన్నీ తీసేశారు, బతుకమ్మని తీసేశారు. ఇప్పుడు అంటే కొంచెం బోసిగా అనిపిస్తోందని. కాకపోతే కామన్ అంటే తెలంగాణ అమ్మాయి ఎట్లుందో మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ తల్లి అమ్మాయిలాగా ఉంది, కానీ కాకపోతే తెలంగాణ తల్లి అంటే మాకు అందరికీ మంచిగా పెద్దగా అంటే తెలంగాణ తల్లిలాగా ఉండాలి. నాకు నచ్చలే. ఎవరు అడిగిర్రు? రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్ళి మరి అడిగిరా? ఏమంటారు, తెలుగు తల్లి మాతను మార్చమని ఎవరు అడిగిరని, ఎందుకు మార్చిండు ఆయన? మారిస్తే సొసైటీ గురించి అయినా మార్చండి, ప్రజల గురించి మార్చండి, బీద ప్రజల గురించి మార్చండి. ఆపాలనుకుంటే ఆ ఇల్లులు కులగొడుతురే దాన్ని ఆపండి. ఇది మార్చామని ఆయనకు ఎవ్వరు లెటర్ రాయలేరు, ఎవరు చెప్పలేరు. ఎందుకు మార్చిండు? ఆయన మారుస్తేనైనా కొంచెం అప్డేట్గా మార్చాలి కదా. అంత పూర్గా మార్చారు అంటే తెలంగాణ ప్రజలు అంత పూర్ ఉన్నారా? ఎడ్యుకేటెడ్ పీపుల్సే లేరా? అందరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్సేనా? కొంచెమైనా మైండ్ తోటి ఆలోచించమని రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. అంటే బతుకమ్మను కూడా తీసేశారు అంటే సంస్కృతిని తీసేసినట్టుగా అలా అనుకోవచ్చా? యా, అనుకోవచ్చు కూడా, దాంట్లో ఏం లేదు. బతుకమ్మని అసలు ఇండియా మొత్తంలోనే ఆడేది పాడేది దాని గురించి అంత స్పెషల్గా చూపించేది ఓన్లీ ఫర్ తెలంగాణ. తెలంగాణలో అంత మంచిగా చూపిస్తున్నప్పుడు ఎందుకు దాన్ని తీయాలి? పువ్వులను ఎందుకు పూజించొద్దు? పువ్వులను పూజించాలని దాన్ని అంత మంచిగా పెట్టినప్పుడు దాన్ని ఎవరు తీయమని అడిగారు? ఎందుకు తీశారు అసలు? ఇంత గ్రాండ్గా నెక్లెస్ రోడ్ మీద ఎంత పెద్దగా చేస్తారు, అదంతా వేస్ట్ అయినట్టే కదా. ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నది అంతా ట్రెడిషనల్ అంతా పోయినట్టే కదా. ట్రెడిషనల్కి గురించే కదా మనం అందరం ఉంటాము. ఇండియా అంటేనే ట్రెడిషనల్, అదే లేకపోతే ఎందుకు? అసలు రేవంత్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? వరెస్ట్. యూత్లో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ అది వరెస్ట్ అయిందని ఈయన నిరూపించిండు.